నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం ఈసూగూడ ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి, పబ్లిక్ ఒపీనియన్ ఏంది, వాళ్ళు ఏ పార్టీ వైపు ఉన్నారు, ఎవరిని ఇక్కడ మళ్ళీగా ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపిస్తారు అనే దాని మీద పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తున్నారు. తాత, మీ పేరు? నా పేరు బషీర్ అహ్మద్. ఓకే, ఏం చేస్తారండి? సైకిల్ రిపేర్. ఓకే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు కదా, మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తే ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా మళ్ళీ? ఇప్పుడు 50% మాత్రం అయితే వాళ్ళు ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళ భార్య గెలవచ్చు. సునీతనా? మాగంటి గోపినాథ్ వాళ్ళ మిస్సెస్. ఓకే, అంటే బీఆర్ఎస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉందా? అంతే. ఎందుకంటే మీరు సరిగా పని చేస్తలేరు కదా. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటకు నిలబెట్టుకోలేక అంతా ఎక్కువ పడుతున్నారు. అంటే ఏం తక్కువ చేయలేదు కాంగ్రెస్? ఏం తక్కువ చేసింది అసలు? ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు? సబ్సిడీ ఇస్తామని ఇయ్యలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఇయ్యలేదు. అంతా ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చారు కానీ లేని వాళ్ళకి అసలే ఇల్లు లేదు. అది ఒకటి. రెండోది పింఛన్ పెంచుతామన్నారు, అది పెంచలేదు. ఇట్లానే ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు మీకు పథకాలు ఏమైనా వచ్చినాయా కాంగ్రెస్ నుంచి? మీకు ఏమైనా వచ్చినాయి? ఏమీ పథకాలు రాలేదు సార్. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు అన్నారు కదా, రాలే కదా. 50 సంవత్సరాల నుంచి మేము కిరాయికి ఉన్నాం ఇక్కడ. అవునా? ఇంతవరకు మాకు అది ఇల్లే రాలేదు. 2 సార్లు దరఖాస్తు ఇచ్చినా కానీ పెండింగ్ లేని ఉన్నది. ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చారు కానీ లేని వాళ్ళకి ఇంతవరకు ఇల్లు లేదు. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? అప్లికేషన్ 2 సారి ఇచ్చినాం. ఎక్కడికి ఇచ్చారు? ప్రజా దర్బారా? మేము ఉండేది అక్కడ ఫతేనగర్ లో. ఫతేనగర్ ఒకసారి ఇచ్చినాము, మన ప్రజాభవన్ లో ఒకసారి ఇచ్చినాము. అంతా పెండింగ్ లోనే ఉంది. మండల ఆఫీస్ కి వెళ్ళి ఇచ్చారా? మండల ఆఫీస్ కి ఇచ్చి ఇవ్వలేదు. మండల ఆఫీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు కదా, బస్తీకి వచ్చి తీసుకెళ్లారా? కానీ మళ్ళీ ఇంతవరకు ఏమీ లేదు. రేషన్ కార్డు వచ్చిందా బాబాయ్? రేషన్ కార్డు పాతగా ఉన్నది. 40 సంవత్సరాల నుంచి ఉంది మాకు రేషన్ కార్డు. మళ్ళీ అప్పటి నుంచే మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని ఉన్నాయి మాకు. కానీ ఇంతవరకు కాంగ్రెస్ నుంచి ఏమీ హెల్ప్ లేదు మాకు, ఏమీ సపోర్ట్ లేదు. ఏం షాప్ ఇది? ఏం షాప్ ఇది? సైకిల్ రిపేర్ షాప్ ఇది మాది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు షాప్? 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచా? ఎట్లా ఉంది ఇప్పుడు? వ్యాపారం బాగుందా? అంత పెండింగ్ లో ఉన్నది. ఇంతకు ముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతా ప్రాబ్లం బాగా నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంత వ్యారం గిరం ఏమీ లేదు. కరెంట్ బిల్ కడుతున్నా? కరెంట్ లేదు, తీసేసారు. కరెంట్ తీసేసారా? ఎందుకు తీసేసారు? మేము దర్గా నుంచి వెనక దర్గా ఉంది కదా, దాని నుంచి బల్బ్ పెట్టుకుని అది పెట్టుకుని తీసేసారు. ఓకే, ఇప్పుడు మీకు తులం బంగారం లాంటిది ఏమైనా వచ్చిందా? తులం బంగారం ఇస్తాం లేదు, ఏమీ లేదు. 4 పిల్లల పెళ్లి చేసిన మేము కానీ ఇంతవరకు ఏమీ బాగాలేదు. ఇప్పుడు మీ ఇంటికి ఏమైనా 2500 ఇచ్చారా? మహిళలకు 2500 ఇస్తామన్నారు కదా, ఏమైనా వచ్చిందా ఇంట్లో? ఏమి రాలేదు సార్. 2500 రాలేదు. మళ్ళీ పింఛన్ 2000 కేసీఆర్ సార్ చేసినప్పటి నుంచి అంతే వస్తుంది కానీ తక్కింది మనకి ఏమీ దొరకలేదు. 4000 ఇస్తామన్నారు కదా పింఛన్ కాంగ్రెస్ గవర్నమెంట్? ఇయ్యలే కదా. ఇయ్యలేదా? అదే 2000 ఇస్తున్నారా? 2000 ఇస్తున్నారు. 2000 ఇస్తున్నారు. ఇంతవరకు ఏమీ ఇయ్యలేదు. వాళ్ళు ఏమి చేస్తలేరు, పెండింగ్ లో పెట్టేసారు మొత్తం. ఎట్లా ఇప్పుడు కేసీఆర్ బాగుందా, రేవంత్ సీఎం గా ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ సార్ వచ్చినప్పుడు బాగుండే మొత్తం అంతటికి బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బాగుంది? పింఛన్ చేసాడు కదా, పింఛన్ చేసాడు. మళ్ళా షాదీ ముబారక్ పైసలు మొత్తం ఇచ్చిండు ఆయన 1,00,000. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అందరికి. ఆయన పోయినాక తర్వాత పెండింగ్ లో పడిపోయింది కథం. ఆయన ఉన్నంత వరకు ఎవరెవరికో ఇచ్చిండు, కొంతమంది సగం మంది పెండింగ్ లో పడిపోయింది. ఆయన దిగిపోయింది, పెండింగ్ అయిపోయింది. లేకుంటే ఇస్తుండే. ఇవి ఇంత వరకు ఏమీ లేదు. ఏ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు ఎవరైనా? ఎవరు ఇప్పుడు మాకు ఓటేయండి అని చెప్పి తిరుగుతున్నారు ఎవరైనా కాంగ్రెస్ నుంచి? ఎవరు రాలే. వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ వస్తుంది కానీ వేరే పార్టీ వాళ్ళు ఇంతవరకు ఎవరు రాలే. బీజేపీ ఉందా ఇక్కడ? బీజేపీ లేదు ఇప్పుడు. ఇంతవరకు అయితే వాళ్ళు బయటికి రాలేదు, ఇంకా ఎవరు నిలబడలేదు, చెప్పలేము. అది ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ నడుస్తుంది మొత్తం కానీ వేరే వాళ్ళు ఎవరు రాలేదు ఇంతవరకు.
వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు. జనాలు ఏమంటున్నారు తాత? జనాలు ఏమంటారు సార్, సాయి కేసీఆర్ ఉన్నప్పుడే అంత బాగుండే, వీళ్ళు వచ్చినప్పటి నుంచి మొత్తం బేరం పడిపోయింది, ఎవరికి ఏమీ లేదు. మాగంటి గోపీనాథ్ గారు మంచిగా చేశారా? మంచి పనులు చేశారా ఆయన? చేశారు కదా కొంతమంది. గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు అంతా స్థలాలు ఇళ్ళు అంతా చేశారు కొంత. కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చినట్టు కాంగ్రెస్ ఏమైనా ఇచ్చిందా? తోఫా లేదు, ఏమీ లేదు, ఏమీ ఇవ్వలేదు, ఇస్తలేరు కూడా వీళ్ళంతా వరకు. వాళ్ళు సంవత్సరాల సారి బట్టలు ఇచ్చారు, వాళ్ళు పెళ్లి చేసారు, వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఏముండే. మైనార్టీలు ఏమనుకుంటున్నారు? ఏమంటారు వాళ్ళు మైనార్టీలు ఏమంటారు, వాళ్ళు ఏం చెప్తారే గమ్మను, ఏం చేస్తారు వీళ్ళు, ప్రభుత్వం చేస్తలేరు అంటారు. యాదవులు అయితే వాళ్ళ ఇక వీళ్ళ దిక్కున్నారు, కాంగ్రెస్ దిక్కు వాళ్ళదే నడుస్తుంది గ్యాంగ్ అంతే. తక్కిన వాళ్ళంతా ఎవరు పట్టించుకుంటారు కాంగ్రెస్. ఇక్కడ ఓటుకి ఏమైనా ఇస్తురా? ఇట్లా 1000 రూపాయలు 2000 ఇస్తురా? ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఆ ఎలక్షన్ టైంలో ఏమో చెప్పలేరు కానీ ఇంతవరకు ఎవరు రాలే, ఇవ్వలేదు, చెప్పలేదు. మీ ఓటు ఎవరికి? మేము ఓటు ఎవరికి చూస్తాం, అది చెప్పలేము ఇప్పుడు. విన్నారా సార్, ఇప్పుడు చెప్పలేము. గాలి ఎటువైపు ఉంది? ఇక్కడ గాలి సునీత వైపే ఉందా? మాగంటి సునీత గారి వైపు ఉందా? బీఆర్ఎస్ వైపు ఉందా గాలి? గాలి మాత్రం వాళ్ళు లేదు, గమ్మున ఉన్నారు వాళ్ళు, కానీ గాలి కాంగ్రెస్ వాళ్ళది ఎక్కువ ఉంది. వాళ్ళు గమ్మున ఉన్నారు, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తలేరు. వాళ్ళు చెప్తున్నారు మాత్రం రావాలి అని, అంతేగాని వరకు అయితే వాళ్ళు లేరు కాంగ్రెస్. ఇప్పుడు ఎందుకు మరి కేసీఆర్ కాదని ఎందుకు కాంగ్రెస్ కోటేశారు? ఏమైనా చేస్తారు కదా, పార్టీ వాళ్ళు చెప్పారు కదా, అబద్ధ మాటలు అన్ని. తులం బంగారం ఇస్తాము, 4000 పింఛన్ ఇస్తాము, డబల్ బెడ్రూమ్ ఇస్తాము, మీకు అవన్నీ ఇస్తాము అని. మార్పు బాగుందా? మార్పు అన్నారు, మార్పు బాగుందా? మరి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు కదా. రావాలంటే వాళ్ళు చేస్తే వస్తారు కానీ చేయకుండా ఏమొస్తారు. కేసీఆర్ ఎలక్షన్ లో రాకముందే 2,000 సాయం చేసాడు ఆయన అందరికి, ఈయన వచ్చినా కూడా ఏం చేస్తలేదు. అట్లా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.